మీరు పర్మిషన్ ఇస్తే ఏసీటీ ల్యాబ్కి పోతాం. ప్రతి సంవత్సరం లేదా మంత్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ వచ్చి ప్లానింగ్ చేసుకుంటాం సార్. మీకు అప్పుడు చేస్తే కనుక తప్పకుండా నా పిల్లల్ని ప్రతి సంవత్సరం కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకొస్తామండి. ప్రతి ఎక్స్పెరిమెంట్ పిల్లలకి నాలెడ్జ్ ఇవ్వాలి. సో మీరు అన్నట్టు ప్రాక్టికల్గా వేరు, థియరీ వేరు. ప్రాక్టికల్గా మనం బైహార్ట్ చేస్తాం, ఏదో బట్టి పడతాం. అసలు ఏం జరుగుతుంది సార్ చెప్పినది ఎక్సలెంట్గా లైట్ రిఫ్లెక్షన్ అవి ఇన్సిడెంట్ అదే అండ్ రిఫ్లెక్షన్ అదే. నేను కూడా పెద్దగా అంత ప్రాక్టికల్గా చూడలేదు సార్. నాకు కూడా తల ప్రాక్టికల్ చెప్పలా. చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు కూడా. ఒక ఫ్యాకల్టీ అయ్యి ఉండి ఒక సార్ అయ్యి ఉండి మాకు కూడా అంటే మాకు ఆ టైంలో చెప్పేంత విధానం మాకు లేవు. ఇంత ఫెసిలిటీస్ లేవు, ఇన్ని ల్యాబ్ ఎక్విప్మెంట్లు లేవు, చెప్పేవాళ్ళు లేరు అసలు. మాకు ఐఐటీస్ ఎవరు లేరు. ఎలాంటి సార్స్ ఉన్నారంటే వీళ్ళు ఉద్యోగం వచ్చిన తర్వాత సార్ వాళ్ళు కూడా మేము ఇంటర్మీడియట్ తర్వాత సార్ ఉద్యోగం వచ్చేసింది, వీళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మా ఓన్గా మేము పైకి వచ్చాం. కానీ మా ల్యాబ్లో కూడా ఇవన్నీ కూడా మేము డిగ్రీలోనూ ఎంఎస్లో చదువుకున్నామండి. అప్పుడు కూడా క్లారిటీగా ఎవరు చెప్పలేదు మాకు. సో మీరు చాలా